జోరు వానలో సైతం యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. వానను సైతం లెక్క చేయకుండా గొడుగులను పట్టుకుని క్యూలైన్లలో నుంచున్నారు రైతులు. కనీసం వినాయక పండుగ రోజున యూరియా దొరుకుతుందనే ఆశతో భారీగా అన్నదాతలు తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు జోరు వానలో గొడుగులను పట్టుకుని క్యూలైన్ కట్టారు. యూరియా వస్తుందని తెలియడంతో ఉదయం 4 గంటల నుంచి భారీగా రైతు వేదిక వద్ద తరలి రావడంతో పోలీసులు క్యూలైన్లో రైతులు ఉండేలా చర్యలు చేపట్టారు. ఓవైపు జోరు వర్షం, మరోవైపు వినాయక చవితి కావడంతో రైతులు పంటను రక్షించుకోవడానికి యూరియా కోసమే బారులు తీరారు. పంటలు సమృద్ధిగా పండితే ఇలాంటి పండుగలు సంవత్సరమంతా చేసుకుంటామని, లేదంటే పంట దిగుబడి రాకపోతే అప్పుల ఊబిలో చిక్కుకుని తిండి కోసం అల్లాడిపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యరాత్రి నుంచి రైతు వేదిక మిరుదొడ్డి గ్రామంలో రైతు వేదిక దగ్గర రాత్రి 2 గంటల నుంచి ఇప్పటిదాకా కూడా లైన్లో ఉంటే ఒక టోకన్ ఇచ్చారు, ఒక సంచి. ఆ సంచికి ఇంకా కూడా లైన్లోనే ఉన్నాం. బాగా వర్షం పడతా ఉంది. ఈ వర్షంలో ఒక్క సంచి కోసం లైన్లో ఉండి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే రైతులు కష్టం చేయలేరు, పంటలు పండియలేరు. చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వమే ఏదైనా చొరవ తీసుకొని యూరియా కొరత లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఈ ఇబ్బందులతోటి ఈ వర్షంలో సంచి తీసుకోబోతుంటే మధ్యలో తడిసిపోయి కూడా కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా కాకుండా ఏదో రకంగా యూరియా కొరత లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఏం చెప్పాలి సారు, మాకు ఈ ఇబ్బంది ఎందుకు? రైతులము రాత్రి 2 నుంచి నిద్ర లేక లారీ కావాలి కాసుకుంటా, లైన్ కావాలి కాసుకుంటా, ఆడ కూర్చుండి వానల వరుపుల గజగజ వరుకుంటా ఇప్పుడు మొక్కలు మంటి నీళ్ళలో నిలబడ్డాం. తల ఒక్క సంచి కూడా దొరుకుతలేదు. కలే దాని గురించి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు అంత లాస్ అవుతుంది. పంట పెట్టి ఒకనిచ్చారు. 4 ఎకరాల మక్కుంది. ఈ ఒక్క సంచి కొంచెం ఏడేయాలి. బోదర్లో వస్తే చేనంత వాడుతుందా?